తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా పరిషత్కి సంబంధించిన పదవీ కాలం ఈ నెల 4 లేదా 5వ తేదీ వరకు క్లోజ్ కానుంది. ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు జిల్లా పరిషత్ ద్వారా అందించారు మనం తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి కరీంనగర్ జడ్పీ చైర్పర్సన్ కన్మల విజయ ఉన్నారు. గారు చెప్పండి, ఏం చేశారు ఇన్ని రోజులు? ఇప్పుడు ఈ వితిన్ షార్ట్లీ మీరు క్లోజ్ అవుతున్నది, టర్మ్ అయిపోతున్నది, ఎట్లా చూడొచ్చు? 5 సంవత్సరాల్లో ఎన్నో ఆశయాలతో మేము అడుగుపెట్టడం జరిగింది. తెలంగాణ రెండోసారి తొలి ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ గారు రెండోసారి సీఎం అవ్వడం, మేము దాంట్లో జిల్లా పరిషత్ చైర్పర్సన్గా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వారి ఆశయాలకు మేము ఒక దళిత మహిళగా నేను చైర్మన్ అవ్వడం చాలా అదృష్టంగా భావించాను. ఆనాడున్న మంత్రి గారు అయినటువంటి ఈటెల రాజేందర్ అన్న వారి కాన్స్టిట్యున్సీలో మమ్మల్ని మేము ఎస్సీ రిజర్వేషన్ ఇవ్వడంతో మేము మమ్మల్ని తీసుకొని వారు ఆశీస్సులతోని, కేసీఆర్ గారి ఆశీస్సులతోని, జిల్లా పరిషత్ ఎమ్మెల్యేల ఆశీస్సులతోని జిల్లా పరిషత్ చైర్మన్ అయినాం. అయినప్పటికీ కూడా ఒకప్పుడు నేను 2006లో కూడా జడ్పీటీసీని. అప్పుడు ఉన్న నిధులకి ఇప్పుడున్న నిధులకి నక్కకు నాగలోకంకున్న వ్యత్యాసం ఉన్నది. కేంద్రం నుంచి చాలా ఫండ్స్ వచ్చేది, రాష్ట్రం నుంచి కూడా ఫండ్స్ వచ్చేది. ఆ ఫండ్స్ ఇప్పుడు ఏ ఫండ్ వచ్చినా గౌరవంగా అంటే ఈ జడిపి నుంచే మనకి నిధులు పోయేది. మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ స్థానికంగా ఆనాడు ఏమంటారు పంచాయతీ చట్టంలో అది పొందుపరిచి ఉన్నది. అయినప్పటికీ కూడా దాన్ని రాజకీయ నాయకులు దాన్ని సన్నగిల్లించి ఆ చట్టానికి నిజంగా బాధాకరమైనది ఏంటంటే ఆర్టికల్ 73, 74 చట్టం పంచాయతీరాజ్ చట్టాన్ని నీరుగార్చి అలా మున్సిపాలిటీని అభివృద్ధి చేస్తాం, నిధులని మున్సిపాలిటీకి మళ్లించారు. ఇలా రూరల్ అంటే గౌరవంగా నిలబడ్డ ఇలా జిల్లా పరిషత్ చైర్పర్సన్గా నేను అసంతృప్తి ఉన్నప్పటికి కూడా నిధులు లేకుండా తప్ప నేను దేంట్లో కూడా గౌరవంగానే ఉండడం జరిగింది. అంటే అనుకున్నటువంటి మేరకి నిధులు రాలేదనేది ఒకటి తప్ప మిగతా అన్నిట్లో ఓకేనా? అంటే మీరు అనుకున్న పనులు చేయగలిగినరా అన్న? ఇప్పుడు మీరు అన్నట్టు మనకి బాధ్యతలు అనేది ఉండాలి. బాధ్యతలు ఉంటే నిధులు ఉంటే బాధ్యతలు ఉంటాయి, బాధ్యతలు ఉంటే నిధులు వస్తాయి. ఆ బాధ్యతలను అవి లేవు కాబట్టే బాధాకరమైన విషయం. అంటే స్థానిక సంస్థలు ఇప్పుడు మా టర్మే కాదు, ఇక టర్మ్ వచ్చే వాళ్ళకు కూడా స్థానిక సంస్థలు నేను ఒకటే కోరేది ఒకటి ఏంటంటే వచ్చే వాళ్ళకైనా కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని, రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ కోరుచున్నాను. నిధులు లేవు, విధులు లేవు, ఈ రెండూ లేవు కాబట్టి ఏమి చేయడానికి ఆస్కారం లేకుండా పోయింది. ముందరి కాళ్ళకి బంధం వేసినట్టు అయింది అనుకో. అంతే అంతే అంతే. ఫండ్స్ కావాలి, ఫండ్స్ కావాలి, దానికి బాధ్యత, ఆ పోస్టుకు తగ్గట్టు బాధ్యత ఉండాలి, దానికి నిధులు ఉంటేనే బాధ్యతలు పెరుగుతాయి. నిధులు లేకుంటే మనకు బాధ్యతలు ఇస్తే వట్టి ఏం చేస్తారని డబ్బలో రాలేసుకొని కొట్టుకుంటే తప్ప. అంటే నేను అనేది ఏంటన్నా, ఒకప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సన్గా టీచర్ పోస్టులు ఇచ్చేటవాళ్ళు. ఇవాళ మన స్కూల్లో అటెండర్ పోస్టులు ఇచ్చే పరిస్థితులు లేదు. బాధాకరమైన విషయం ఏంటంటే ఈ పోస్టును దయచేసి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా నిర్వీర్యం చేయవద్దు, కాపాడుకోవాలి. చైర్కు వాల్యూ ఉంది కాబట్టి దాన్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వాలే ఉంది. గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి జిల్లా పరిషత్ పాలక మండలికి సంబంధించి చైర్పర్సన్ కావచ్చు, ఇతర సభ్యులకు కావచ్చు ప్రాధాన్యత ఉండేది. అయితే కాలక్రమంలో 73, 74 రాజ్యాంగ సంస్థను తీసుకొచ్చారు. 11వ షెడ్యూలు, 12వ షెడ్యూలు రాజ్యాంగాన్ని చేర్చారు. అయినప్పటికీ కూడా నిధులు ఇవ్వడంలో మున్సిపాలిటీలతోని, మున్సిపల్ కార్పొరేషన్లతోని కంపేర్ చేస్తే జిల్లా పరిషత్లకి, మండల పరిషత్కి తగ్గించారు. అసలు ప్రాధాన్యత లేదు. ఖచ్చితంగా రాబోయే ప్రభుత్వాలైనా కానీ ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. విడుదల సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.